గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఒక్క 10 నిమిషాలు మాట్లాడండి, కొంచెం బయటికి వచ్చాను. అయ్యా లైట్ అందుకోసం లైట్ లేవి పెట్టద్దు, మనలో పెడితే కూడా ఇది ఇబ్బంది. ఏదో రకంగా బయటికి వెళ్ళిపో బ్రో. సార్ మీరు వచ్చండి. అరే ఆగురే అరే నీకు అవసరమా బయలు ఇస్తావు కదా తర్వాత थैंक यू सो मच. बस यही करूँगा. We all miss Fish Venkat. We love him, and for industry it's very important to come and support everyone. Yeah. Thank you. సో మనతో పాటు ఫిష్ వెంకట్ గారి కుమార్తె శ్రవంతి గారు ఉన్నారు, మాట్లాడదాం. అమ్మా నమస్తే. నమస్తే అండి. సో ఇప్పుడు మనం మాట్లాడుతుండగానే సోను సూద్ గారు వచ్చారు. సో ఏమి ఇచ్చారు, ఏం ప్రామిస్ చేశారు ఆయన? ఏదున్నా నేను చూసుకుంటే ఇది నా ఫ్యామిలీ అని చెప్పి హామీ ఇచ్చిండండి. అంతకు ముందు కూడా మాకు చెప్పిండు, అంటే ఇల్లు ఇట్లా సగంలో ఆపరేషన్ డాడీ అంటే నేను కట్టిస్తాను, నేను ఉన్నా, మీకు ఏం టెన్షన్ పడకండి, ఆయనకి ఎట్లన్నా నా కూతురు నాకంతే అని చెప్పి చెప్పిండు. సో మిమ్మల్ని ఆయన కూతురు లెక్క అన్నారు. అంతే, అట్లనే అన్నాను. అద్భుతం. అంటే ఆయన ఆల్రెడీ 1,00,000 డొనేట్ చేసిన ఆయనకి అవసరం లేదు, ఇంకా అట్లీస్ట్ వచ్చి పరామర్శించి వెళ్ళిపోవచ్చు. కానీ ఇది ఆయన ఖచ్చితంగా ఆయన చేస్తా అని చెప్పి చెప్పిండు. చాలా గ్రేట్ అండి తను. సో మన ఇండస్ట్రీ నుంచి ఎవరో స్పందించకపోవడం, దీని గురించి ఏమంటారు మీరు? ఎక్కడో ముంబై ఆయన కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడారు. మేబీ అది నాకు అదే తెలియదండి. ఇండస్ట్రీ నుంచి ఎవ్వరు కూడా ఎందుకు, అసలు పెద్ద పెద్ద హీరోస్ ఉన్నారు, వాళ్ళు ఎందుకు రియాక్షన్ ఏం లేదు. చనిపోయి కూడా ఇప్పటికి ఎన్ని డేస్ అవుతుంది, ఇంతవరకు కూడా ఒక్కరు కూడా వచ్చి కనీసం మందులు ఇవ్వడానికి కూడా రావట్లేదు. ఎందుకని మాకు అదే అర్థం కావట్లేదు. ఏం హెల్ప్ అయితే లేదండి ఇండస్ట్రీ నుంచి. సో మీకు అన్నాలండి, వాళ్ళిద్దరు తమ్ముళ్ళే అవుతారు, ఇద్దరు తమ్ముళ్ళే అవుతారు. సో ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏం లేదండి, వాళ్ళకి ఏదైనా జాబ్ పెట్టించినా సరే, లేదా అదే ఇండస్ట్రీకి డాడీ నుంచి ఇప్పుడు ఇంకొక వాళ్ళు వచ్చినా కానీ చాలు మాకు అట్లా. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ. సో అమ్మ, మనం మాట్లాడుతూ ఉండగానే సోను సూద్ గారు వచ్చారు. కొంచెం మీకు ఒక భరోసా వచ్చిందా? చాలా భరోసా వచ్చింది, కొంచెం ధైర్యం వచ్చింది, కొంచెం మంచి అనిపించింది అమ్మ. నాకు చాలా మంచి అనిపించింది. అసలు అంత పెద్ద హీరో రావడం అంటే మామూలు విషయం కాదు. నాకైతే చాలా సంతోషం అనిపించింది. ఇంకా మా ఆయన ఉంటే ఇంకా సంతోషం. ఆయన ఎంత మాట అన్నారంటే, అదే ఇది నా కుటుంబం, వాళ్ళ పిల్లలు నా పిల్లలు లాంటి. అంటే ఎలా అన్నా కూడా
ఒక మీకు సొంత అన్న ఉంటే నిజంగా అట్లా ఎంత దగ్గరకు వచ్చి అట్లా మాట్లాడితే అట్లా మంచిగా ఉంటుంది. కానీ రాకున్నా వచ్చి 20 లక్షలు ఇచ్చినా 30 లక్షలు ఇచ్చినా 50 లక్షలు ఇచ్చినా అని చెప్పి ఇవన్నీ పేక్ న్యూస్లు ఎందుకు పెడతారు అసలు అర్థమవుతుంది. అది చాలా బాధ అనిపిస్తుంది. రోజు నేను చూస్తున్నా అసలు ఎవరు చెప్పాలి ఏం చేయాలి నాకు అసలు ఏం అర్థమైంది. తాగి తందలాడిండు తిరిగిండు అంటే ఆయన తాగి తందలాడి ఇంత పెద్ద ఫ్యామిలీని ఎట్లా నటించుకుంటున్నామ్మా. ఈ ఇల్లు ఎట్లా సగంలోకి ఆగిపోయింది. ఇది ఆయన వెళ్తే బాగాలేక 5 సంవత్సరాలు నరకం అనుభవిస్తుండే ఆయన. అట్లా ఆయన మీద అన్ని నిందలేస్తురమ్మా. అంటే ఇప్పుడు మనం చాలా మంది సమాజంలో తాగుబోతులను చూస్తున్నాం. వాళ్ళు 70 ఏళ్ళు అలా బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అందరికీ మిగిలిన వాళ్ళందరూ చనిపోవట్లేదు కదా. సో ఇప్పుడు ఇలా నిందించడం అనేది కరెక్ట్ కాదు. ఇలాంటి న్యూస్ దయచేసి స్ప్రెడ్ చేయొద్దని మీరు కోరుకుంటున్నారు, అంతే కదా? అంతే. అలాగే ఇంకో ఈ హీరో అంత డొనేట్ చేశారు, ఆ హీరో అంత డొనేట్ చేశారు అని ఎవరు చేయలేరమ్మా. ఇప్పుడు చెప్తున్నారు కదా, రోజు చేయలే. పవన్ కళ్యాణ్ 8 నెలల కింద 2 లక్షలు ఇచ్చిండు. ఇప్పుడు సోను సూద్ కూడా 5 రోజులకు మాకు 150,000 పంపించిండు. అది కూడా నేను దగ్గర లేను, పైసలు ఇస్తున్నా, మీరు ఏమైనా చేసేటట్టు చేసుకోరు, మళ్ళీ నేను కావాలంటే హెల్ప్ చేస్తాను నాకు ఫోన్లో మాట్లాడిండు. మళ్ళీ ఒక రోజు వచ్చిండు. ఇల్లు గురించి ఏమన్నా చెప్పారా? పిల్లల గురించి చెప్పిన, ఇల్లు గురించి చెప్పినా, ఇల్లు కావాలి కొంచెం కట్టియండి, మా పిల్లలకి ఏమైనా ఆధారం చూపించంటే నేనున్నా, నా తమ్ముళ్ళు అంటాడు, నాకు మాట మాత్రం చెప్పిండు. సో ఇండస్ట్రీ నుంచి కూడా ఎవరన్నా సపోర్ట్ చేస్తే, ఇప్పుడు మన తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఎవరు ముందుకు రాకపోవడం కొంచెం చాలా బాధ వేసింది నాకైతే. ఎన్ని సినిమాలు చేసినైనా ఇన్ని సినిమాలు చేసి ఇంతమందిలో ఒక్క హీరో రాలేడు అని చెప్పి చాలా బాధ అనిపించింది నాకు. అసలు ఒక ఫోన్ చేసి కూడా మాట్లాడలేము బాధ అనిపించింది నాకు. ఇప్పుడు ఆయన వచ్చిందంటే నాకు చాలా సంతోషం అనిపించింది. సో ఈ మూమెంట్ ఒక మిగిలిన వాళ్ళందరూ కూడా ఇన్స్పైర్ అయ్యి అందరూ ముందుకు రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఐ డ్రీమ్ నుంచి ఖచ్చితంగా మన సినీ ప్రేమికులు, సినీ అభిమానులు, మీరు కూడా ఫిష్ వెంకట్ గారిని ఎప్పటి నుంచో 100కు పైగా సినిమాలు చేసిన ఆయన, మనం చాలా సినిమాల్లో ఆయన నటనను చూసాం కాబట్టి మీరు కూడా ఆయన చూశారు కదా. కుటుంబానికి ఏమి పెద్ద లక్షలో కోట్లు ఇచ్చిన వ్యక్తి కాదు. సో మనల్ని అలరించారు కాబట్టి మీరు కూడా ఏమన్నా స్పందించి వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలనుకుంటే దయచేసి సహాయం చేయండి.